వాళ్ళకి సముద్రానికి మధ్యలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాటన్నిటిపైన అధికారులు ముందుగానే దృష్టి సారించారు. ఎక్కడైతే వాటర్ వచ్చే అవకాశం ఉందో, గ్రామాలు మునకకు గురవుతాయో ఆ గ్రామాల ప్రజలందరినీ కూడా తరలించారు. 49 రీహాబిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. దాదాపు 4,000 మందికి పునరావాసం కల్పించడం జరిగింది. ఇప్పుడున్న ఈ వర్షాలు ఇంతటితో తగ్గితే చాలనుకుంటున్నారు. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు. ఈరోజు కూడా ఈరోజు సాయంత్రం ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఇంకా భారీ వర్షాలు కురిస్తే కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. గాలులు లేకుంటే ఏ ప్రమాదం ఉండదు. గత ఏడాది ఈ రైతాంగం అన్నదాతలందరూ కూడా పుష్కలంగా 2 పంటలు, లేట్ రబీ, లేట్ ఖరీఫ్ 2 పంటలు పండించుకున్నారు, ఆనందంగా ఉన్నారు. ఈ ఏడాది కూడా ఇప్పుడున్నటువంటి ఈ నీటి లభ్యతతోటి 2 పంటలు కూడా పండించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వరదల కారణంగా, ఈ వర్షాల కారణంగా ఒక 1500 ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 1500 హెక్టార్లలో వరి, మినుము, పెసర, పిల్లి పెసర, వేరుశెనగ ఇలాంటి పంటలు, కూరగాయలు కొన్ని దెబ్బతిన్నాయి. అంతకు మించి మరి ఇబ్బంది లేదు. తర్వాత ఇప్పుడు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కూరగాయల పంటలన్నీ దెబ్బతినడంతో కిలో వంకాయలు కానీ దోసకాయలు ఇవన్నీ కూడా 30-40 రూపాయలు ఉండేవి అంతకుముందు. కానీ ఇప్పుడు ఏకంగా 70 రూపాయలు, 80 రూపాయలు చెప్తున్నారు. ఈ ప్రభావం మరొక కొంతకాలం ఉండే అవకాశం ఉంది. ఇక్కడికి వేరే ప్రాంతాల నుంచి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి కూరగాయలు. కానీ ఇప్పుడు ఈ వరదల కారణంగా ఆ కూరగాయలు ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి లేదు. దాంతో కూరగాయల ధరలకి రెక్కలు వచ్చాయి. కొంత ఇబ్బందికరంగా ఉంది. మరొక 4 రోజుల పాటు అదేవిధంగా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు ఇప్పుడు ఇంకా వర్షాలు కురిసినా కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి ఉద్దేశంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా మంత్రి లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే జిల్లాకు చెందినటువంటి మంత్రులు నారాయణ, ఆనం రామరెడ్డి వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కలెక్టర్ హిమాంశు శుక్లా అందరికీ ఆదేశాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు పోలీస్ శాఖ పరంగా కూడా అజిత విజయండ్ల ఎస్పీ ఆమె నిన్నటి రోజునే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపేశారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో ఉన్నటువంటి వాహనాలని వర్షాలు పడినంతసేపు ఆపేయడం జరిగింది. తుఫాను ఎప్పుడైతే తీరం దాటిందో మహేష్, అప్పటి నుంచి కూడా మీరు మీ అంచనా ప్రకారం, అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం ఇప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ వరకు నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల ప్రజలు కొంత రిలాక్స్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? దాదాపుగా ఇప్పుడైతే వర్షాలు మొత్తం నీటి కుండల్లాగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఫుల్గా వాటర్ ఉంది. మరీ ఎక్కువ భారీ వర్షాలు పడితే మాత్రం ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాలకి, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాలకి కొంత ఇబ్బంది తప్పొచ్చు. అయితే గాలులు మాత్రం రాకుండా ఉంటే ఏ ప్రమాదం ఉండదు. గాలులు వచ్చే అవకాశం కూడా లేదు. ఎలాగో తీరం తప్పింది కాబట్టి ఈ తుఫాను ఒక విధంగా చాలా మేలు చేసింది. అంటే జలాశయాలు అన్ని, రిజర్వాయర్లు కానీ, డ్యాములు కానీ అన్ని నింపుకోవడానికి అవకాశం కల్పించింది. మరోవైపు కొంత భయాందోళన కూడా సృష్టించింది. ఈ చెరువులు ఎన్ని నిండున్నాయి, గాళ్ళు కానీ ఎక్కడ వీస్తాయో, ఇంకా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడతాయోనని జనమంతా కూడా చాలా భయాందోళన చెందారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందస్తు చర్యలు ఇవన్నీ కూడా చర్యల వల్ల దాదాపు పెనుముప్పు తప్పింది. ఆ గాలులు వీగిపోవడం పెనుముప్పు తప్పింది. ఇంకా వర్షాలు పెద్దగా ఒక మామూలు వర్షాలు పడితే ఇబ్బంది ఉండదు. మరీ భారీ వర్షాలు పడి వరదలు వస్తే మాత్రం కొంత మేర నష్టాలు మాత్రం కొంత అలర్ట్ గానే ఉండాలి. రిలాక్స్ అయిపోవడానికి అయితే లేదు మరో 24 అవర్స్. ఎస్ మహేష్, థ్యాంక్ యూ. అలర్ట్ గా ఉన్నారు. ఇంకా 2 రోజులు మానిటర్ చేయాలి. చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత మన ఢిల్లీ కరెస్పాండెంట్ కృష్ణ అలాగే